ఆరోగ్యానికి సంబంధించి యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ మధుమేహం. చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడే ప్రమాదకర మహమ్మారి ఇది. చాలా కాలంగా ఉన్న సమస్య అయినా కొంతకాలంగా మరీ ముఖ్యంగా చిన్నారుల్లో మధుమేహ రోగుల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది. తెలంగాణలో అయితే మధుమేహుల్లో చిన్నారుల సంఖ్య 18.5% ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టైప్ 1 డయాబెటీస్, పీడియాట్రిక్ టైప్ 2 డయాబెటీస్ను సమర్థంగా ఎదుర్కొనేలా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాధిని గుర్తించడం మొదలు కట్టడి, చికిత్స, అవగాహనపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మరి చిన్నారుల్లో డయాబెటీస్ ఎందుకు పెరుగుతోంది? కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించింది? వాటిని ఎలా అమలు చేస్తారు? ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే పూర్తిగా నయం కాదు. అదుపులో ఉంచుకోవడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు. నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, పక్షవాతం, మానని పుండ్లు, కాళ్ళు వేళ్లు తీసేయాల్సి రావడం ఒకటేమిటి, శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపించే ప్రమాదకర వ్యాధి డయాబెటీస్. వయసుతో పని లేకుండా దీనికి అందరిపైన విరుచుకుపడే లక్షణం ఉండగా చిన్నారులపై మరింత వేగంగా దాడి చేస్తోంది. దేశవ్యాప్తంగా టైప్ 1 డయాబెటీస్తో బాధపడే చిన్నారులు 8 లక్షల పైనే ఉండగా తెలంగాణలో మధుమేహుల్లో ఈ సంఖ్య 18.5%గా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దీని కట్టడికి చర్యలు ఆరంభించింది. టైప్ 1 డయాబెటీస్, పీడియాట్రిక్ టైప్ 2 డయాబెటీస్ను సమర్థంగా ఎదుర్కొనేలా తొలిసారిగా సమగ్ర జాతీయ మార్గదర్శకాలు జారీ చేసింది. బాల్య మధుమేహ సమస్యను జాతీయ వైద్య ఆరోగ్య వ్యవస్థతో అనుసంధానం చేసింది. వ్యాధిని గుర్తించడం, కట్టడి, చికిత్స, అవగాహనపై ఓ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పిల్లల్లో మధుమేహ లక్షణాలను గుర్తించేందుకు 4 విషయాలపై దృష్టి సారిస్తారు. అందులో ఒకటి టాయిలెట్, అంటే తరచూ మూత్రానికి వెళ్లడం. రెండవది థర్స్టీ, అంటే అధిక దాహం. మూడవది టైర్డ్, అంటే అలసిపోవడం. నాలుగవది థిన్నర్, అంటే అకస్మాత్తుగా బరువు కోల్పోవడం. ఈ లక్షణాలను గమనించాలని కేంద్రం తెలిపింది. తల్లిదండ్రులు, టీచర్లు పిల్లల్లో ఈ లక్షణాలను గమనిస్తే పిల్లల్లో టైప్ 1 మధుమేహాన్ని త్వరగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దానికి వైద్యం అందించకుండా అలాగే వదిలేస్తే ప్రాణాంతక ముప్పు ఉంటుందని హెచ్చరించింది. పుట్టిన బిడ్డ నుంచి 18 ఏళ్ల వరకు అన్ని వయసుల చిన్నారుల సార్వత్రిక స్క్రీనింగ్పై ఈ ఫ్రేమ్వర్క్ దృష్టి సారించనుంది. పాఠశాలలు, సామాజిక కేంద్రాల స్థాయిలో మొదట చిన్నారుల్లో మధుమేహ సమస్య గుర్తిస్తారు. అక్కడ ఎవరికైనా రక్త గ్లూకోజ్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో మధుమేహం ఉన్నట్లు తేలిన వారిని జిల్లా ఆసుపత్రులకు పంపి తదుపరి వైద్యం అందిస్తారు. మధుమేహం ఉన్నట్లు గుర్తించిన చిన్నారులకు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సకు సంబంధించి పూర్తి చికిత్సను ఉచితంగా అందజేస్తారు. పేద, మధ్యతరగతి పిల్లలకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. సో దీంట్లో ఏంటంటే మొబైల్ హెల్త్ టీమ్స్ ఉంటాయి. సో స్కూల్స్లకి ట్రైన్ చేయడము, అంగన్వాడీ స్కూల్స్లోకి వెళ్ళడము, ఈవెన్ ఏ స్కూల్కైనా పోయి ట్రైన్ చేయడం. సో పిల్లల్లో డయాబెటీస్ ఉంటే మనం ఏం చేయాలో ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. సో దీంట్లో ఏంటంటే సిమ్టమ్ బేస్డ్ అండ్ రిస్క్ బేస్డ్ ఉంటుంది. సిమ్టమ్ బేస్డ్ అంటే వాళ్ళు సపోజ్ స్కూల్ ఐడెంటిఫై చేసింది అనుకో, ఆ చైల్డ్ ఫ్రీక్వెంట్గా మూత్రం పోయడము, ఫ్రీక్వెంట్గా నీళ్ళు తాగడము, బరువు తగ్గడం అట్లా ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేపిస్తారు. గ్లూకోజ్ లెవెల్స్ 200 పైన ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ దగ్గరున్న హాస్పిటల్ కానీ రెఫర్ చేస్తారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం RBSK ద్వారా ఇప్పటికే అంగన్వాడీ, పాఠశాల చిన్నారుల్లో కంటి సమస్యలు, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలను గుర్తించే కార్యక్రమం నడుస్తోంది. కేంద్రం తాజాగా వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం పిల్లల్లో విస్తృతంగా మధుమేహ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా RBSK బృందాలు పిల్లలు, ఉపాధ్యాయులను 10 రకాల ప్రశ్నలు అడుగుతారు. ప్రాథమికంగా టైప్ 1 డయాబెటీస్ లక్షణాలను గుర్తిస్తే స్పెషలిస్ట్ వైద్యులకు రిఫర్ చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తారు. పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామం గురించి వివరిస్తారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలల్లో చికిత్స విధానాలు ప్రారంభించే అవకాశం ఉంది. పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ గుర్తింపు, చికిత్సకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వ్యాధి మరోసారి చర్చనీయాంశంగా మారింది. పిల్లల్లో ఇన్సులిన్ తయారీ నిలిచిపోయినప్పుడు టైప్ 1 మధుమేహ సమస్య తలెత్తుతుంది. వారిలో మధుమేహాన్ని గుర్తించకపోతే అది కిడ్నీ వైఫల్యం,
చూపు కోల్పోవడం, గుండె సంబంధమైన సమస్యలకు దారితీస్తుంది. దీని లక్షణాల గురించి చెప్పుకుంటే విపరీతమైన దాహం, ఆకలి, కడుపులో నొప్పి, వాంతులు వంటివి ఉంటాయి. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. వ్యాధి నిర్ధారణ అయినా ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. వైద్యులు సూచించిన మేరకు ఇన్సులిన్ తీసుకోవడం, ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులతో సాధారణ జీవితం గడపవచ్చు. సాధారణంగా పిల్లలకు మధుమేహం అంటే ఎవరూ నమ్మరు. ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి IDDM, దీనికి ఇన్సులిన్ తప్పనిసరి, లేకుంటే మధుమేహంతో ముడిపడిన ఇతర సమస్యలు ఎక్కువ వస్తాయి. రెండవది పెద్దవారిలో వచ్చేది. వీరికి ఆహార నియమాలు, మాత్రలు పనిచేస్తాయి. టైప్ 1 అయితే వాళ్ళు యూజువల్గా ఎక్కువ మూత్రం పోయడము, ఎక్కువ నీళ్ళు తాగడము, బరువు తగ్గడము, నీరసంగా ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ కనిపిస్తే మీ పిల్లల డాక్టర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేస్తారు. టైప్ 2 డయాబెటీస్ సిమ్టమ్స్ అంత క్లియర్గా ఉండవు, కానీ మన పిల్లలు బరువు ఎక్కువ పెరగడము, లేకుంటే మెడ చుట్టూ నల్లగా పిగ్మెంటేషన్ రావడము, మన ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉండడము, ఆర్ ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నది డయాబెటీస్ ఉండడము, హైపర్ టెన్షన్ కానీ లేకుంటే ఫ్యాటీ లివర్, ఇటువంటివి ఏమన్నా ఫ్యామిలీలో ఉన్నాయంటే ఈ పిల్లలని స్క్రీన్ చేయడం అవసరం. 10 ఏళ్లలోపు పిల్లలకు వచ్చే మధుమేహం ఖచ్చితంగా టైప్ 1 మధుమేహమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. 10 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో దాదాపు సగం మందికి టైప్ 1 మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మధుమేహానికి ఇన్సులిన్ తీసుకోవడం తప్పించి మరో మార్గం లేదు. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎదిగే పిల్లలకు తగినంత పోషకాహారం అందించడం తప్పనిసరి. లేకపోతే పోషణ లోపం తలెత్తి ఎదుగుదల దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే ఆహారం తీసుకునే సమయం, తినే పరిమాణాన్ని బట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మారిపోతుంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఇన్సులిన్ మోతాదులను ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. 10 ఏళ్లు దాటిన తర్వాత కౌమార దశకు వచ్చే వరకు బరువు పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. ఎత్తు, వయసుకు తగ్గట్లుగా ఆహారం తీసుకుంటూ బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. బరువు ఎక్కువైతే అధిక రక్తపోటు, కిడ్నీ వడపోత సామర్థ్యం పడిపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ఆయా నిష్పత్తుల్లో ఉండేలా చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో మన అర్బనైజేషన్ లైఫ్ స్టైల్ కావచ్చు, లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ మారడంతో అర్బనైజేషను, ఒబేసిటీ, ఆ తర్వాత జంక్ ఫుడ్ తీసుకోవడము, వీటన్నిటితోటి కూడా డయాబెటీస్ లాంటి వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అవి పిల్లల్లో కూడా ఉంటున్నాయి. మరి దీంట్లో చూసుకుంటే కనుక టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉన్నాయి. సో టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా ఎర్లీగా వస్తుంది. ఇన్సులిన్ అది లేకపోవడం కావచ్చు, లేకుంటే ఆ సెల్స్ తక్కువగా పనిచేయడం కావచ్చు అనే దాంతో కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నప్పటి నుంచే ఉండడానికి అవకాశం ఉంది. అదే మాదిరిగా టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా ఈ మధ్యకాలంలో ఇంకా కాస్త ఏజ్ పెరిగిన పిల్లల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంది టైప్ 2 డయాబెటీస్ అనేది. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ అర్బనైజేషన్ కారణం, జంక్ ఫుడ్ కారణం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఒబేసిటీ ఉండడము, వీటన్నిటితో పాటు టైప్ 2 డయాబెటీస్ కూడా పెరుగుతూ ఉంది. మరి ఈరోజు అర్బనైజేషన్ ప్రకారం చూసుకుంటే కనుక రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే దాదాపు 1.1% అనేది 1 లాక్ పాపులేషన్కి ఒక 1.1% అనేది ఉందని కూడా చెప్తా ఉన్నాయి. కౌమార దశలో అంటే 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసులో హార్మోన్ల హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మగపిల్లల్లో కన్నా ఆడపిల్లల్లో ఎక్కువ. వీరిలో ఇన్సులిన్ కు వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్లు చాలా విడుదల అవుతూ ఉంటాయి. అందువల్ల ఇన్సులిన్ మోతాదులు పెంచాల్సిన అవసరం ఉంటుంది. టైప్ 1 మధుమేహం గల పిల్లల్లో కొన్ని సమయాల్లో జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి వాటితో నీటి శాతం తగ్గిపోయే పరిస్థితుల్లో రక్తంలో అసిటోన్ వంటి ఆమ్ల పదార్థాలు ఎక్కువ అవుతాయి. ఇది ప్రమాదకర పరిస్థితి. ఇలాంటి వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం కారణంగా టైప్ 1 మధుమేహుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోకి రాకపోవచ్చు, కానీ ఇతరత్ర జబ్బుల ముప్పు తగ్గడానికి తోడ్పడుతుంది. అందువల్ల వ్యాయామం చేయడం కూడా మంచిది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ పిల్లల్లో టైప్ 1 మధుమేహాన్ని కట్టడి చేయవచ్చు. పిల్లల్లో టైప్ 1 మధుమేహం వల్ల ఎంతటి దుష్పరిణామాలు సంభవిస్తాయో చెప్పుకున్నాం. అయితే వైద్యం ఖరీదుగా మారిన ప్రస్తుత తరుణంలో కేంద్రం దీన్ని కట్టడి చేసి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి నడుం బిగించడం శుభపరిణామం. దీంతో పేద, మధ్యతరగతి పిల్లలకు వైద్యాన్ని ఉచితంగా చేరువ చేయడంతో పాటు భావి భారత పౌరులైన వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.